పాలన తెలియదు, వీళ్ళకి గాలి మాటలు సొల్లు వాగుళ్ళు సోది తప్పితే ఇంకోటి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అబద్ధాలు తప్పితే కాంగ్రెస్కి మరొకటి తెలియదు. అదే మాట్లాడుతున్నారు. ఇదిగో అన్నాడు రేవంత్ రెడ్డి, నాకు పరిపాలన తెలియదు, నేను మేస్త్రి లాంటి పరిపాలనకు అందరినీ తెలియాల్సిన అవసరం లేదు, మేస్త్రి లాంటి పని తెలిసిన వాళ్ళని పని తెలిసిన వాళ్ళని పెట్టుకుని చేస్తారు. అప్పుడు నువ్వెందుకు సీఎం ఎందుకు? పని తెలుసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడితే చాలు కదా. సీఎం ఎందుకు దాని? కానీ సీఎం అవసరం. సీఎం అందుకు కాదు, నాకు ఏమి తెలియదు, నేను ఎవరినో పెట్టి పని చేయించుకుంటాను సీఎం కాదు. సీఎంకు అవగాహన కావాలి. అక్కడే నీకు కేసీఆర్కి తేడా. నీకు దేని మీద అవగాహన లేదు, ఎవరి మీద ఆధారపడి ఉంటావు. ఆధారపడిన వాడు కరెక్ట్ తెలివిలోడైతే పనికొస్తాయి, లేకపోతే చెత్త అవుద్ది. అన్నిటి మీద అవగాహన ఉన్న కేసీఆర్, తెలంగాణ మీద అణువణువు అవగాహన ఉన్న కేసీఆర్, తెలంగాణ మీద పట్టు ఉన్న కేసీఆర్, తెలంగాణ యాస, భాష, గోస, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాటు అన్నిటి మీద ఒక పట్టున్న వ్యక్తి కేసీఆర్. నీకేం తెలుసు? నీకు తెలంగాణ గురించి తెలంగాణ యాసలో మాట్లాడితే సరిపోద్దా? తెలంగాణ ప్రాంత కష్టాలు ఏంటో తెలుసా? ఏం తెలుసా? అందుకనే ప్రజలు ఎక్కడో చిన్న మిస్కాల్కులేషన్లో మిమ్మల్ని గెలిపించారు తప్పితే మీ మీద అఖండమైన ప్రేమ, మీరేదో చించేస్తారు, పొడి చేసేస్తారు కదా. అలా పొడి చేస్తారు అనుకుంటే కాంగ్రెస్ రావాలి, పొడి చేస్తుంది అనుకుంటే 85 సీట్లు ఇచ్చేవారు. మిమ్మల్ని 60 బార్డర్లో దాటారు అంతే. ఎక్కడో ఒక చిన్న క్యాల్కులేషన్లో రూరల్లో మీకు సిటీలో ఎవడో మీకు సీటు కూడా ఇవ్వాలి. ఎందుకంటే కళ కనపడుతుంది డెవలప్మెంట్. ఈ హైదరాబాద్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా, ఫారిన్లో ఉన్నామా అని ఫీల్ అయిపోయి పొగుడుతూ వెళ్తున్నాం. సో ఇది ప్రజలు చూస్తున్నారు. అక్కడ రూరల్ ఏరియాలో కాస్త మనుషులు సెంటిమెంటల్ మనుషులు కదా మన ఏరియాలో. వాళ్ళు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను నమ్మండి, మార్పు కోసం అని బతిమాలుతామండి. ఏదో పాపం పుట్టిపుడంగా ఈ రేవంత్ రెడ్డి పాపం ఏడుస్తున్నాడు కదా, ఏడుస్తున్నాడని జాలి పడ్డారు. ఆ జాలిలో జరిగిన చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్. ఆ జాలి పడింది మేము గుర్తించాల. ప్రజలు జాలి పడతారు, రేవంత్ రెడ్డి బతిమాలుతున్నాడు, ఒకసారి అవకాశం అంటున్నాడు, జాలిపడి ఆ కరోనా కటాక్ష ఏమైనా వెళ్తుందేమో అని మేము దాని మీద పెద్దగా పట్టించుకోవాలి. అది దెబ్బ కొట్టింది. ఒక 10-12 సీట్లు పర్సంటేజ్ ఎంతేడమ్మా మాకు వాళ్ళకి ఓట్లు. 1.79 ఈజ్ ద డిఫరెన్స్ పర్సంటేజ్. పెద్ద ఏదో చించేసినట్టు వాళ్ళు ఏదో తరిమేసి అమలు చేసాము, ఈ గేట్లు పగలగొట్టేమంటారు. బుద్ధిజ్ఞానం ఉందా మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి? ప్రజలకు తెలియదు. అంటే గతంలో ఎవరు కట్టారు అది? అది మా గతంలో ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని చెప్పి కట్టారా? తెలుసా? అది గో బ్యాక్ టు ది హిస్టరీ. అది కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2012లో ఆ కంచెలు కట్టింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దాని కంచెలు కట్టి మీరు కట్టిన కంచెలు మీరే పగలగొట్టి కంచెలు తెంచేసావని ఈ బాడక మాటలు ఏంటవి? మీరు కట్టిన 2012లో మీ ప్రభుత్వం కట్టింది. రాజశేఖర రెడ్డి పబ్లిక్ సీఎం అన్ని సీఎం చూస్తే ప్రభుత్వం అవసరం లేదు, ప్రభుత్వం లేనట్టే. సీఎం కలవాల్సిన ప్రోగ్రాంలో చూడవలసిన కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ఈ నాకు ట్రాన్స్ఫర్ రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, వీటికంతా సీఎం కాదే. సీఎం అవన్నీ చూసేటైతే ఇంత యంత్రాంగం ఎందుకు, ఇంతమందికి జీతాలు ఎందుకు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసులు ఎందుకు, అందరిని మూట కట్టేసి రోజు ప్రజా దర్బారు పెట్టి సీఎం మినిస్టర్లు కూర్చొని మాట్లాడితే సరిపోదు కదా. సీఎం అని అందుకు కాదు. సీఎం అనేక డిపార్ట్మెంట్స్, అన్నిటికీ హెడ్ సీఎం. అన్నిటినీ సమీక్షించుకుంటూ ఏది ఎక్కడ కావాలో, ప్రజా అవసరం ఏది ప్రాముఖ్యత ఏంటి అది చూసుకుంటూ వెళ్ళాలి. రోజు వచ్చి ప్రజలు కలవాల్సింది వాళ్ళు మనం వచ్చారు చూశారు కదా లిస్టు, అందరూ అయ్యే. మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మాకు ట్రాన్స్ఫర్ లేదు, మాకు 2 బెడ్రూమ్ హౌస్ లేదు, ఉద్యోగాలు. అదే అన్ని పచ్చి అబద్ధాలు అంటున్నాను. భారతదేశపు రికార్డ్స్ ప్రతి స్టేట్ రికార్డు తీయండి. ప్రతి స్టేట్ రికార్డు తీస్తే వాళ్ళ తెలంగాణలోనే నియామకాలు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఉద్యోగాల నియామకాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఓన్లీ తెలంగాణ ఉంది. తెలంగాణ తర్వాత మిగతా రాష్ట్రాలు. అంటే నియామకాలు జరుగుతున్నాయి కానీ మొత్తం టోటల్గా అవ్వదు. ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేదు. అందరికీ ఇవాళ యాజ్ ఇట్ ఈస్ 11,000 కోట్లు నెలసరి ఆదాయం గవర్నమెంట్కి. అందులో 7,000 కోట్ల పైచిరుకు జీతాలకు వెళ్ళిపోతున్నాయి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఇక ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి వస్తే ఎందుకు పనికిరాదు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ రాష్ట్రం, మన రాష్ట్రమే కాదు, ఏ దేశం కూడా, ప్రపంచంలో ఏ దేశం, అన్ని దేశాలు ఏ దేశం కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది, ఉన్నంత వరకు ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ప్రభుత్వం. ఉద్యోగ అవకాశాలు అది ప్రైవేట్ అయినా. ఇప్పుడు అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఉద్యోగాలు లేని వాళ్ళ కాదు. మోర్ దెన్ 60% వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అనగానే సేఫ్టీ, మనకి పెన్షను చచ్చిపోయేదాకా మనకి పెన్షన్, మన ఫ్యామిలీకి. ప్రైవేట్ అయితే ఇవన్నీ ఉండవు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వాళ్ళు అక్కడ ఇక్కడ బయట ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ వేసుకుంటారు. అందులో చాలామంది ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు అయితే అసలు ఇప్పటికీ రక్తపు టైర్లు అయ్యాయి. బర్రె లెక్క బాగా గెలిచేది దానికోసమే. నిజం గ్రౌండ్ రియాలిటీ అది కాదు. బర్రె లెక్క ఏదంటే మీడియా మాట్లాడటం తప్పితే అవి ఉద్యోగాలు జరుగుతాయి. ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద గోళ్ళు గీలుకుంటూ ఎవడూ లేడు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. అది అలా ఒకేసారి అందరికీ ఇవ్వడం కుదరదు కదా. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇస్తున్నారు. అందుట్లో తెలంగాణ నెంబర్ 1గా ఉంది ఇండియా మొత్తం మీద. అది తెలుసుకోవాలి. తెలియకుండా ఉన్న ఉద్యోగాలు లేవు అనేది ఎప్పుడైనా అనొచ్చు భారతదేశంలో. మరి ఎందుకు సార్ విద్యార్థులు వీళ్ళందరూ ధర్నాలు చేసేది? ఎక్కడ ఉవ్వెత్తున ధర్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా? అక్కడక్కడ పొలిటికల్లీ మోటివేటెడ్ ధర్నాలు. పొలిటికల్ వాళ్ళ కడుపు కలితే స్వచ్ఛందంగా వీధుల మీదకి వస్తారు, ఏ పార్టీకి సంబంధం లేకుండా వస్తారు. ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజున కూడా చూసుకుంటే ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఏంటంటే విద్యార్థులందరూ కూడా పండగ చేసుకున్నారు. మరి మా 80 సీట్లు వచ్చి ఉండాలిగా విద్యార్థులు, దేశంలో మొత్తం విద్యార్థులు ఉద్యోగులంతా పాటు 80 సీట్లు వచ్చి ఉండాలిగా. 64 ఎందుకు వచ్చింది? 60 రావాలంటే 4 సీట్లే పైన ఎందుకు వచ్చింది? 85 రావాలిగా. అది ఉద్ధృతం అయితే ఊరిని ఎన్ని క్రియేటెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్ తప్పితే ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అంటలేదు. ఉద్యోగాలు వస్తే ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఎ 1 డే అఫైర్. ఇది 48 గంటలు అద్భుతాలు చేసేయగలదు ఏ రాష్ట్రం చేయలేదు. ఇది కాదు, ఆ ప్రాసెస్లో ఉండాలి, ఆ సన్మార్గంలో ప్రయాణం చేయాలి. తెలంగాణ అసలు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న దాంట్లో నెంబర్ 1గా ఉంది దేశంలో.